స్త్రీలకి పురుషులకి అందరికీ చెప్తున్నాను, అన్నిటికంటే ప్రేమ గొప్పది, అన్నిటికంటే ప్రేమ ఉత్తమమైంది, శ్రేష్టమైంది, దీవెనకరమైంది, సమాజాన్ని ప్రభావితం చేయగలిగిద్ది. మొదట ఓడినట్టుండిన ప్రేమ గెలిచిద్ది, ప్రేమకు ఓటమి లేదు. బానిసైనట్టు దాసుడు దాసురాలైనట్టు కనపడిద్ది, కానీ బానిసల్ని దాసుల్ని దాసురాళ్ళని చేసుకుంటుంది ప్రేమ. సమస్తము కోల్పోయినట్టు కనపడిద్ది, కానీ అన్నిటినీ సంపాదించుకుంటుంది ప్రేమ. సమాధి చేయబడినట్టు కనపడిద్ది, కానీ సమాధి గుండెను చీల్చి తిరిగి పునరుద్ధానమే లేచిద్ది ప్రేమ. దేవునికి స్తోత్రం. తృణీకారము పొందినట్టు కనపడిద్ది, కానీ అన్నిటినీ అధిగమించి నిలిచి శాశ్వతంగా స్థిరంగా నిలిచిపోయేది ప్రేమే. కాబట్టి బిడ్డలారా, ఫస్ట్ ఈ కోరిక కలిగి ఉండండి. నా సమాజానికి, సంఘానికి, నా ఇరుగు పొరుగులకు, నా కుటుంబానికి నేను ఉండుట ఒక ఆశీర్వాదం అనేటట్లు నా జీవితం ఉంచు ప్రభువా. అనేకుల్ని రక్షణలోనికి నడిపించడానికి ఎన్ని బాధలైనా తట్టుకునే శక్తి నాకు ఇవ్వు, ఎన్ని గాయాలైనా సహించే బలము నాకు ఇవ్వు. కానీ నేను ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. నన్ను నీ కొరకు అలా సిద్ధపరచయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అది అద్భుతమైన జీవితం.